పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో విజయ రెసిడెన్సీ హాల్ నందు శనివారం ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవుల ఆధ్వర్యంలో బహుజనుల ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు మాట్లాడారు. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు గారు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, ఈ సమావేశానికి వివిధ కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలందరూ హాజరవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తన తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో వచ్చిన కూడా తన సొంత ఎజెండాతో రాజారెడ్డి రాజ్యాంగంతో అరాచకాన్ని, అవినీతిని ఈ రాష్ట్రంలో కొనసాగించడం జరుగుతుంది. నేనున్నానంటూ ప్రజలందరూ చెప్తున్నారు, కానీ తన సొంత మనుషులు కూడా ఎవరికి అతను లేకుండా అతను అరాచకానికి, అవినీతికి భయపడి దూరంగా వెళ్ళిపోతున్నారు. అలాగే ఎస్సీలకి ఎస్సీ సప్లాన్ నిధులు అందకుండా ఎస్సీలకు సంబంధించిన 28 పథకాలు రద్దు చేయడం జరిగింది. అలాగే బీసీ కార్పొరేషన్ని కులాల విభజనతో బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనుకుంటూ వారిని కేవలం ఓటు బ్యాంక్గానే చూస్తున్నాడు తప్పితే వారి అభివృద్ధికి కానీ వారి అభ్యున్నతికి కానీ ఎటువంటి సాయం అందజేయకుండా ఆయన సొంత సలహాదారుల కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ నిధులన్నింటినీ కూడా వాళ్ళ సలహాదారుల జీతాలకి, వాళ్ళ వేతనాలకి, వారి కార్యఖర్చులకి ఈ నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించడం జరుగుతుంది. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అరాచక పాలనకి, అవినీతి ప్రభుత్వానికి స్వస్తి చెప్పి రాష్ట్రంలో ఎవరైతే సంక్షేమ పాలన అందించి విజనరీతో ముందుకు తీసుకెళ్ళగలరో, రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఎవరైతే మార్చగలరో వారికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై.